2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టా కదా! గ్రీన్ కార్డ్ గురించి ఒక చర్చ జరుగుతుంది. సో, దాని గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చాక నేను మీతో షేర్ చేద్దామని ఆగాను. 2 డేస్ బ్యాక్ వచ్చేసి అది 2,33,000 రివ్యూస్ కొనింది. సడెన్‌గా అది 33,00,000 చిల్లరకొచ్చింది. ఎందుకు అంటే అసలు సడెన్‌గా ఈ ట్రంప్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన ఒక ఇమిగ్రెంట్ వచ్చేసి నేషనల్ గార్డ్స్ ఇద్దరిని షూట్ చేశారంట. ఒకతనైతే చనిపోయారు. ఒకతను క్రిటికల్ పొజిషన్‌లో ఉన్నారు. అప్పుడు సడెన్‌గా ఆ 2,33,000 కాస్త 33,00,000కి ఇమిగ్రెంట్స్‌కి వెళ్ళిపోయింది. అండ్ ఏవైతే సబ్సిడీస్ ఉన్నాయో అవి అమెరికన్ సిటిజన్స్‌కి తప్ప మిగతా ఎవ్వరికీ వర్తించకూడదు. అండ్ 19 కంట్రీస్‌కి సడెన్‌గా ఇమిగ్రేషన్ ఆపేయాలి అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. సడెన్‌గా ఇమిగ్రేషన్ ఎందుకు ఆపేయాలి? విషయానికెళ్తే ఏంటంటే లాస్ట్ వెడ్నెస్‌డే మధ్యాహ్నం 12:00 అనుకుంటా అతను ఆ ఇద్దరు నేషనల్ గార్డ్స్‌ని షూట్ చేయడం జరిగింది. అసలెందుకు షూట్ చేశారు? అసలు చనిపోయిన వాళ్ళిద్దరూ 24 ఇయర్స్ అనమాట. వాళ్ళు ఒక 1 డే ముందరే జాయిన్ అయ్యారనమాట. వాళ్ళ మీద అతను కాల్పులు జరపగానే అక్కడున్న ఎవరైతే అదర్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అతన్ని షూట్ చేసి కాల్చడం జరిగింది. అతను కూడా క్రిటికల్ పొజిషన్‌లోనే ఉన్నారు. ఆ ఇద్దరిలో అయితే ఒకరు చనిపోయారు. ఒకరు టికెట్‌గా ఉన్నారు. ఇంకా అతని మీద కేస్ అయితే ఫైల్ చేశారు. అసలు ఇంకా ఎంక్వైరీ చేస్తే అసలు యూఎస్‌లోకి తను ఎలా వచ్చాడని ఎంక్వైరీ చేస్తే తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌కి యుద్ధం జరిగింది కదా! అప్పుడు యూఎస్‌లో ఉన్న కొంతమంది గ్రూప్స్‌కి వాళ్ళు ట్రాన్స్‌లేటర్‌గా వర్క్ చేసినప్పుడు అందుకోసం కొన్ని టైప్ ఆఫ్ స్పెషల్ వీసాస్ అరేంజ్ చేశారంట. దాంట్లో 70,000 మంది వచ్చారనమాట. అప్పుడు బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చినట్టున్నారు. వాళ్ళు అప్పుడొచ్చి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉండగా వాళ్ళకి గ్రీన్ కార్డ్ యాక్సెస్ ఓకే అయింది. ఇంకా తెలుసు కదా! ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని ఎక్కడెక్కడ ఏముందని ఆ కోణంలో బయటకొచ్చిన దాంట్లో ఈ 33,00,000 వీసాస్ ఉన్నాయన్నమాట. 19 కంట్రీస్ అని చెప్పా కదా! నేను షేర్ చేస్తాను. 19 కంట్రీస్ మొత్తం ఇమిగ్రేషన్ బ్యాన్ చేశారు. ఇంకా ఎవరైతే అంటే రివ్యూలో ఏమేమి మెయిన్ కేసెస్ అంటే ఏదైనా చిన్న తప్ప పెద్ద తప్ప కాదు. రెడ్ అలర్ట్ ఉందా ఎవరి మీదైనా? అసలు కొన్ని కంట్రీస్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా? అలాంటి వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేయాలి. అండ్ సబ్సిడీ ఏదైతే ఇక్కడ ఉందో సబ్సిడీ ఫండింగ్స్ అని చెప్పారు కదా! అవన్నీ కూడా ఇక్కడ లోకల్ సిటిజన్స్‌కి తప్పించి మిగతా ఎవరికీ అవి వర్తించవని చెప్పి ఇట్లా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పట్లో గ్రీన్ కార్డ్ అయితే వచ్చేటట్టు ఛాన్సే లేదు. అసలు ఆ హోప్స్ కూడా మైండ్‌లోంచి తీసేయాలి. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఫస్ట్ హెచ్-1బీ క్యాన్సిల్ అన్నారు. తర్వాత గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ అన్నారు. మొత్తానికి రేపో మాపో ఇండియన్ కూడా ఉండొద్దు ఇక్కడ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోంటారు. మొన్ననే అన్నాడు. మంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఇండియన్స్ అని చెప్పలేదు కానీ హెచ్-1బీ వాళ్ళు కొంచెం టాలెంటెడే అనేసి. రాను రాను ఏం డిసైడ్ చేసుకుంటారో.